లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. అమెరికాలో అనూహ్య రీతిలో పాశ్చరైజేషన్ చేసిన ఆవు పాలలో బర్డ్ ఫ్లూ వైరస్ జాడలు గుర్తించారు. ఒక అధ్యయనంలో భాగంగా ఆవు పాల సరఫరాలో బర్డ్ ఫ్లూ వైరస్ గుర్తించామని అమెరికా ఆహార ఔషధ నియంత్రణ విభాగం USFDA అధికారులు తెలిపారు. దీంతో పాల ద్వారా బర్డ్ ఫ్లూ మనుషులకు కూడా వ్యాపిస్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కలుషిత ఆహారం ద్వారా బర్డ్ ఫ్లూ మనుషులకు వ్యాపించే ముప్పు చాలా తక్కువ అని శాంపిల్స్ పరీక్షించగా ఈ విషయం స్పష్టమైందని అధికారులు తెలిపారు. పాశ్చరైజేషన్ ప్రక్రియలో జనించే వేడి ద్వారా వైరస్గా మారుతుందని అధికారులు వివరించారు. కాగా H5N1 వేరియంట్ అయిన ఏవియన్ ఇన్ఫ్లుయెన్స్ వ్యాధికారక వైరస్ అమెరికా అంతటా పాడి పశువులకు వ్యాపించింది. ఒక వ్యక్తి కూడా సోకినట్టు నిర్ధారణ అయ్యింది. అయితే అతడిలో లక్షణాలు ప్రభావం చాలా స్వల్పంగా ఉందని అధికారులు వివరించారు. ఈ సోకిన పశువులు కూడా అంతగా ప్రభావితం కాలేదన్నారు. అయితే HPA వైరస్ ప్రభావంతో అమెరికాలోని పౌల్ట్రీ రంగం తీవ్రంగా ప్రభావితమైంది. పౌల్ట్రీలోని మిలియన్ల సంఖ్యలో కోళ్లు చనిపోయాయని అధికారులు వివరించారు.